చికెన్ కర్రీ చేద్దాం. స్టవ్ వెలిగించి డేక్షా పెట్టి అందులో నూనె పోయాలి. అంతకంటే ముందు మనం ఉల్లిపాయలు కట్ చేసి పెట్టుకోవాలి, పచ్చిమిరపకాయలు కట్ చేయాలి, ఒక చికెన్ పీసెస్ని మ్యారినేట్ చేసి రెడీగా ఉంచుకోవాలి. ఆ తర్వాత నూనె వేడెక్కిన తర్వాత అందులో మనం కట్ చేసిన పచ్చిమిరపకాయలు అలాగే ఉల్లిపాయ ముక్కలు వేసి గరిటెతో తిప్పాలి. కొంచెం మగ్గిన తర్వాత దాంట్లో మనం సిద్ధం చేసుకున్న అల్లం పేస్ట్ వేయాలి. వేసి దాన్ని కూడా బాగా కలపాలి, ఉల్లిపాయల్లో కలిసేటట్లుగా. బాగా మగ్గిన తర్వాత కొంచెం మీగడతో కూడిన నీళ్లు అందులో వేయాలి టేస్ట్ కోసం. తర్వాత ధనియాల పొడి, కారం, తగినంత ఉప్పు చల్లి ఆ తర్వాత మనం సిద్ధం చేసుకున్న ఆ చికెన్ పీసెస్ ఈ విధంగా డేక్షాలో పెట్టాలి. తర్వాత మనం కొంచెం నీళ్లు వేసి మూత పెట్టినట్టయితే కాసేపటికి కూర రెడీ.